నమస్కారం. జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో ఉన్నటువంటి అక్షింతల దోషము, వివాహ దోషము తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఎవరైనా సరే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే సంబంధాలు చేతి వరకు వచ్చి జారిపోతూ ఉన్నట్లయితే దీన్ని అక్షింతల దోషం అనే పేరుతో పిలుస్తారు. ఈ అక్షింతల దోషం మనకి జాతకంలో ఉందని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. ఆ సంకేతాలు ఏంటంటే, పెళ్లి చూపుల నిమిత్తమై బయలుదేరుతున్నటువంటి తరుణంలో ఒక దుశ్శకునం ఎదురైనట్లయితే అక్షింతల దోషం ఉన్నట్లుగా గుర్తించాలి. తరచుగా పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు దుశ్శకునాలు ఎదురవుతూ ఉంటే దాన్ని అక్షింతల దోషం అంటారు. అలాగే పెళ్లి చూపులకు వెళ్ళాలని భావించినప్పటి నుంచి పీడకలలు తరచుగా నిద్రలో వస్తూ ఉన్నట్లయితే కూడా అక్షింతల దోషం ఉన్నట్లుగా గుర్తించాలి. ఈ సంకేతాల ద్వారా అక్షింతల దోషాన్ని ముందే గుర్తించవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రములో 7వ స్థానాన్ని వివాహ స్థానం అంటారు. ఎవరికైనా జన్మకుండలిలో 7వ స్థానంలో పాపగ్రహం ఉంటే దాన్ని అక్షింతల దోషం అంటారు. అలాగే జన్మకుండలిలో లగ్నం నుంచి చూసినప్పుడు 7వ స్థాన అధిపతి పాపగ్రహాలతో కలిస్తే కూడా దాన్ని అక్షింతల దోషం అంటారు. వివాహ స్థానము 7వ స్థానం, సప్తమ స్థానం జాతక చక్రములో దాని మీద పాపగ్రహాల చూపు పడినా కూడా దాన్ని అక్షింతల దోషం అంటారు. ఇలా అక్షింతల దోషం ఉన్నప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సంబంధాలు చేతి వరకే వచ్చి నిశ్చయం కాకుండా ఆగిపోతూ ఉంటాయి. అటువంటప్పుడు ఏం చేయాలంటే గోరింటాకు పరిహారం పాటించాలి. ఎవరైనా సరే 4 శుక్రవారాలు రుబ్బిన గోరింటాకు తమలపాకులో ఉంచి ఒక చిన్న పిల్లను సాక్షాత్తు గౌరీదేవి స్వరూపంగా భావించి ఆ రుబ్బిన గోరింటాకు తమలపాకులో ఉంచి చిన్నపిల్లకి ఇచ్చినట్లయితే 4 శుక్రవారాలు పూర్తయిన తర్వాత అక్షింతల దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. పెళ్ళిళ్ళు నిశ్చయం కావటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే వివాహ దోషం అంటే ఏంటంటే, వివాహం తర్వాత కుటుంబంలో కలహాలు వస్తూ ఉంటే దాన్ని వివాహ దోషం అంటారు. ఈ వివాహ దోషానికి ప్రధానమైన కారణం ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో శని శుక్రులు కలిసి ఉంటే దాన్ని వివాహ దోషం అంటారు. అలాగే లగ్నంలో రాహు చంద్రుడితో కలిసి ఉంటే దాన్ని వివాహ దోషం అంటారు. ఇలా జాతక చక్రంలో వివాహ దోషం ఉన్నప్పుడు వివాహం తర్వాత కుటుంబ కలహాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు ఎవరైనా చిన్నపిల్లకి వీలైనప్పుడు భోజనం పెట్టాలి. ఆ చిన్నపిల్లను గౌరీదేవి స్వరూపంగా భావించి ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగే ఎవరైనా చిన్నపిల్లకి జన్మ నక్షత్రం ఉన్న రోజు బంగారంతో చేసిన చిన్న ఆభరణం ఇచ్చినా కూడా ఈ వివాహ దోషం అనేది తొలగింపజేసుకోవచ్చు. దానివల్ల కుటుంబంలో కలహాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వీలైనప్పుడు జన్మ నక్షత్రం ఉన్న రోజు గోదానం చేసిన గోవు బొమ్మను దానం ఇచ్చినా కూడా వివాహ దోషం తొలగిపోతుంది. వివాహం తర్వాత కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. ఈ పరిహారాలు పాటించండి. అక్షింతల దోషము, వివాహ దోషాన్ని తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.